హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారానికి 5 రోజులు మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు భువనేశ్వర్ అనమాట. సో ఇది ఆఫీస్ లొకేట్ అయినటువంటి ప్లేస్ అంతే. మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేసినటువంటి అవసరం లేదండి. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్, వీళ్ళు వచ్చేసి నాన్ కోడింగ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీరు డే షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డే ఆఫ్స్ వచ్చేసి మనకు సాటర్డే సండే అయితే ఆఫ్స్ అయితే ఉంటాయి అనమాట. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ది వెబ్సైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు సోషల్ మీడియా కంటెంట్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కంటెంట్ అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇమేజెస్ని చెక్ చేయడం కావచ్చు, అంటే ఆ యొక్క వెబ్సైట్కి మ్యాచ్ అవుతుందా లేదా ఇమేజెస్ అని చెప్పేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ కూడా మీరు వెబ్సైట్లో వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్, వ్యూ ద కంటెంట్, చెక్ బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్, చెక్ ఇఫ్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్, రేట్ ది కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు వచ్చేసి కంటెంట్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. బ్రాండ్ నేమ్ కావచ్చు, అదేవిధంగా కంటెంట్ అదేమైనా నాన్ వైలెంట్ కంటెంట్ అని చెప్పేసి మీరు సో వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనిటీ మేనేజ్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మన దగ్గర నుంచి వీళ్ళు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇండిపెండెంట్గా వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ వర్బల్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్విక్ లర్నర్ అంటే సో మనకి ఏం కొత్త థింగ్స్ ఏం నేర్పించినా కూడా ఇమ్మీడియట్గా నేర్చుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లెర్న్ న్యూ ప్రాసెస్, కాన్సెప్ట్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా న్యూ కాన్సెప్ట్స్ కావచ్చు, న్యూ స్కిల్స్ ఏం నేర్పించినా కూడా సో తొందరగా నేర్చుకునే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆర్గనైజ్డ్ స్కిల్స్ అయితే ఉండాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, సో మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, మనకు హ్యావ్ ఏ న్యూట్రల్ మైండ్ సెట్ టువర్డ్స్ డిఫరెంట్ వీడియో కంటెంట్ దట్ నీడ్స్ క్లాసిఫికేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ ది కంటెంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట, డిఫరెంట్ వీడియోస్. ఇక కంటెంట్ అయితే మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే అదేవిధంగా సెల్ఫ్ మోటివేటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా అండ్ కరెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ప్రజెంట్ ఏవైతే మనకు సోషల్ మీడియా కరెంట్ ఈవెంట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి కంటెంట్ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి గైస్. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అదేవిధంగా మనకు శాలరీ డీటెయిల్స్ అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అయితే శాలరీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే సో మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో మీకు రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆ ఫోన్ కాల్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.